రానున్న రోజుల్లో మరికొద్ది రోజుల్లో జూబ్లీ హిల్స్లో అయితే ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ దురదృష్టవశాత్తు మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందడంతో ఇక్కడ బైపోల్ అయితే నిర్వహించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇందులో రానున్న రోజుల్లో ఎవరైతే వారికి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవను చేసే కార్యక్రమంలో ఎవరుంటారు, ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది, ఏ నాయకుడు వస్తే బాగుంటుంది అనేది అడుగు తెలుసుకునే ప్రయత్నం చేయడానికి సైట్ 3 బోరబండలకి వచ్చేసాము. ఈ బోరబండలు ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి మహమ్మద్ అబ్దుల్ రహీం గారు ఉన్నారు. వారిని అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చెప్పండి, ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు గత 3 పర్యాయాలు అంటే దాదాపుగా 15 సంవత్సరాలు ఏకదాటిగా ఆయనే చేశారు. అయితే ఆయన ఇప్పుడు అకాల మరణం చెందారు కాబట్టి ఇప్పుడు ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనేది? ఇప్పుడు టికెట్ వాళ్ళ మిస్సెస్కి ఇస్తే పర్వాలేదు, 90% గెలిచే ఛాన్సెస్ ఉంది. ఇక తర్వాత మిగతా వాళ్ళు ఎవరు వస్తారు, ఏ పార్టీ వస్తుంది ఏంది అది తర్వాత ఎలక్షన్ వారం ముందు చెప్పగలము. ఇప్పుడైతే మాగంటి గోపీనాథ్ బాగానే ఇక్కడ సర్వీస్ చేసాడు సైట్ 3కి. అంటే వాళ్ళ సతీమణికి అనుభవం లేదు కదా, అనుభవం లేదు కాబట్టి చెప్పలేము. కాంగ్రెస్ పార్టీ నుంచి అజారుద్దీన్కి ఇస్తే ఎలా ఉంటుంది? అది ఇప్పుడు ఏం దాని గురించి చెప్పలేము, మాట్లాడలేము. ఎలక్షన్ స్టార్ట్ అయినాక ఒక వారం ముందు దానికి చెప్పొచ్చు ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంది, అప్పుడు దాని గురించి మాట్లాడవచ్చు, చెప్పొచ్చు. నవీన్ యాదవ్ గురించి నవీన్ యాదవ్ కూడా మంచి క్యాండిడేటే, కానీ ఇప్పుడు దీంట్లో ఎవరు వస్తారు, అజరుద్దీన్ వస్తాడా, నవీన్ యాదవ్ వస్తాడా, మళ్ళా గోపీనాథ్ మిస్సెస్ వస్తుందా, అది వచ్చిన తర్వాత తెలుస్తుంది.